అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఏం నో ఎట్లుండవు? చూడు నా అన్న బండి తెచ్చినాడు, తగిలించుకొని వచ్చినాడు. ఇవంతా సొట్టలు పోయిందినా, ఇవంతా నొక్కులంతా ఎత్తల్లా. ఇది ఇక్కడదే బండి, చాలా దెబ్బ తగిలిందా. ఇది ఏం గుద్దిందో కానీ బొబ్బబ్బా చాలా మర్తడు పడిపోయినాయినా. ఇవంతా జాకీలు వేసి తీయల్లా. చూడు, జాకీ వేసి తీస్తూ ఉన్నాము. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే నొక్కులన్నీ బయటకు వస్తూ ఉన్నాయినా. చూడు, టప్పు టప్పు అని చూడు, బాగా నీట్గా కనపడాలి కదా, అందుకోసం మెల్లిగా జాకీ వేసి తీస్తూ ఉన్నాము. మా వాడు కొడతా ఉన్నాడు, నేను పట్టుకొని ఉన్నాను. చూడు, అట్లే కాసేపు చూడు ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇదంతా భారీ దెబ్బ తగిలింది కదా, అందుకోసం ఇదంతా మా వాడు ఇంకా ఫైల్ చేస్తున్నాడు. నీట్గా అదరగొట్టితే మళ్ళా నేను ఫినిషింగ్ చేయాల. చూడు, ఇప్పుడు ఫినిషింగ్ చేస్తున్నాను. టక్కు 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 అని సౌండ్ నా చెవులన్నీ పోయినాయి. కొట్టి కొట్టి నువ్వు విన్నావు అనుకో, నీ చెవుల్లో కూడా సౌండ్ వినలేవు నువ్వు, అంతగా వస్తుంది. ఏమైనా బండ్లు ఉంటే తీసుకొని రా, తౌసిఫ్ భాయ్ టింకరింగ్ వర్క్. ఎట్లా బాగా వచ్చిందో చూడు, నీట్గా వచ్చిందా. లైక్ చేయి, కామెంట్ చేయి. చూడు, ఇంక పెయింటింగ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది నా. చూడు, ఇదంతా ఫస్ట్లో లోపలికి వచ్చేసింది కదా, ఆ పీసే కొద్ది కట్ చేసి వేరేది వేస్తేలే. ఇప్పుడు బాగుంది. ఓకే, రైట్ రైట్ రైట్. చూడు, ఈ బండి వచ్చింది చూసేదానికి బాగుంది, కానీ లోపల చూస్తే నళ్ళకి ఎన్ని పీసులు పెట్టినారో. ఇవంతా చూడు, పైన ఒక పీస్ పెట్టినారు, ఇటు కింద ఒక పీస్ పెట్టినారు, ఆ పక్క కూడా పెట్టినారు పీసు, ఈ పక్క. చూడు, గొబ్బు చేస్తున్నారు నా బండి, సొట్టలు పెట్టి పొరకు గుబ్బు చేస్తున్నారు. ఇదంతా కట్ చేసి పీకేయాల, పనికిరాదు ఇది. ఎందుకంటే హ్యాండిల్ సొట్టకపోతుంది. ఇది లగేజ్ బండి కాబట్టి సొట్టకపోతే బాగుండదు కదా, దానికి ఇది కొత్తది వేయాల. ఇది కొత్తది వేస్తే సూపర్గా ఉంటుంది. చూడు, కొత్త పీసు. ఇది నళ్ళ అంటారు, దానికి సెట్టింగ్ చేస్తే బాగుంటుంది. ఇదంతా పీకేస్తే చూడు, పీకేదానికే అర్ధ రోజు పైన పట్టింది నా ఇది. ఈ పీసులు అవంతా కట్ చేసేదానికి ఎంత గొబ్బుగా ఉందో చూడు, ఇది పీకింది అది. మళ్ళీ ఇది కొత్త సెట్టింగ్ చేస్తే సూపర్గా వస్తుంది నా ఇది. చూడు, ఇది బొక్క ఎంత పెద్దది వేసినానో బాగలేదని. ఇప్పుడు ఇది కొత్త పీస్ కూడా సెట్టింగ్ చేస్తే ఈ వెల్డింగ్లు చూడు ఎంత బాగుండాయో. నీట్గా స్పాటాకాలు వేసి గట్టిగా వచ్చేలా పట్టినాన్న. ఎందుకంటే వీళ్ళు బరువు ఎక్కువ వేస్తారు, అందుకోసం అది నిలబడదని బాగా గట్టిగా చేసిన. ఈ డోర్లు కూడా లేవు ఈ బండికి, అది సొట్టకపోయినాయని. ఇప్పుడు డోర్లు కూడా సెట్టింగ్ చేసి ఇది కొత్త పీస్ వేసిన. చూడు, పీసులు అనేటివి ఏం కనపడవు, అంత నీట్గా ఒరిజినాలిటీ లాగా చేసిన. పెయింటింగ్ కొట్టేస్తే ఏం కనుక్కోలేరునా. మదన్పల్లిలో తౌసిఫ్ భాయ్ అంటే బడే మకాన్లో పిలుచుకొని వస్తారు, అర్థమవుతుందా. ఏమైనా కొత్త బండ్లు టాప్ మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్